ద్రౌపది ముర్ము కొట్టిన దెబ్బకి, రాష్ట్రపతి కొట్టిన దెబ్బకి బిత్తరపోయింది సుప్రీంకోర్టు. చివరికి డివిజన్ బెంచ్ చేసింది తప్పని చీఫ్ జస్టిస్ స్థాయిలో ధర్మాసనం తేల్చి చెప్పింది. రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏదైతే ఇప్పటికే రాజ్యాంగ విరుద్ధమైన ఒక పని జరుగుతుంది, కొలీజియం వ్యవస్థ. రాజ్యాంగంలో ఎక్కడా కూడా కొలీజియం వ్యవస్థ లేదు, జడ్జిలు వాళ్ళని వాళ్ళు నియమించుకోవడం లేదు. అదే ఒక రాజ్యాంగ విరుద్ధం. కానీ అయినా సరే కోర్టు తీర్పుతో తమకి తామే తీర్పిచ్చుకుని తమని తామే నియమించుకుంటున్నారు. అయినా సరే అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పట్లేదు, దాని మీద ఆర్గ్యుమెంట్స్ కూడా వెంటలేదు. బట్ రాష్ట్రపతి అధికారాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు, గవర్నర్ల అధికారాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఏదైనా రాష్ట్రంలో ఒక ఏదైతే ప్రభుత్వం ఓ తీర్మానం చేస్తే అది ఖచ్చితంగా అమలు చేయాలని ఏమైనా ఉందా రాజ్యాంగంలో? లేదు. తిరస్కరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, సుప్రీంకోర్టుకి అంటే రాష్ట్ర గవర్నర్కి ఉంది, కేంద్రంలో ఉన్న రాష్ట్రపతికి ఉంటుంది. అది ఎలాంటివి? రాజ్యాంగ విరుద్ధమైనవి, చట్ట విరుద్ధమైనవి. ఫర్ ఎగ్జాంపుల్, ఓ రాష్ట్రం ఇప్పుడు మొన్న 42% రిజర్వేషన్ అని చెప్పేసి వీళ్ళు ఒక నిర్ణయం తీసేసుకున్నారు. అది శాసనసభలో తీర్మానించారు కాబట్టి అని చెప్పి గవర్నర్ తిరిపి పంపారనుకోండి, మళ్ళీ తిప్పి పంపించేటటువంటి మళ్ళీ అవును దాన్ని అమలు చేయాల్సిందే అని పంపించే అధికారం గవర్నర్ రాష్ట్ర అసెంబ్లీకి ఉంటుంది. దాన్ని రెండోసారి పంపిస్తే అమలు చేయాలన్నటువంటిది రాజ్యాంగం చెప్తుంది. బట్ అది కాన్స్టిట్యూషనల్ విరుద్ధం, అది సుప్రీంకోర్టే చెప్తుంది. దాన్ని తిరస్కరించాలి. దాన్ని అప్పుడు ఏం చేస్తున్నారు? గవర్నర్కి పంపిస్తున్నారు. అక్కడ చిన్న తేడా. ఇదివరకటి రోజుల్లో ఉన్నటువంటి దానికి ఇవాళ రోజుకి స్వార్థ రాజకీయ శక్తులు ఉంటాయని ఆ రోజున పాపం అనుకోలేదు రాజ్యాంగం రాసినటువంటి వాళ్ళు. ఇప్పుడు స్వార్థ రాజకీయ శక్తులు రాజ్యాంగంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి గవర్నర్లు రాష్ట్రపతుల ద్వారా అడ్డుకోవాల్సి వస్తుంది. న్యాయపరమైనటువంటి అంశాల్లో అడ్డుకోవాల్సి వస్తుంది. అడ్డుకుంటుంటే దాని మీద వాళ్ళు తప్పు చేసినప్పుడు తప్పనే చర్చిద్దాం, బట్ రైట్ చేసినప్పుడు కూడా రైట్ అని కాకుండా తప్పుగా చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ స్వార్థాలకు గవర్నర్లను రాష్ట్రపతుల్ని పావులుగా వాడే ప్రయత్నం చేస్తుంటే, అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు నాటకాలు ఆడుతూ ఉంటే, ప్రజల కోసం డ్రామాలు ఆడుతూ ఉంటుంటే, దాన్ని గవర్నర్లు రాష్ట్రపతులు ఆపుతూ ఉంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని అబ్బెబ్బే మీకు డెడ్ లైన్ ఇస్తున్నాం, ఆ డెడ్ లైన్ లోపు మీరు చేయాల్సిందే 6 నెలల లోపు అని. దానికి రాష్ట్రపతి 14 ప్రశ్నలతో క్వశ్చన్ వేశారు. అసలు సుప్రీంకోర్టుకి అధికారం ఉందా? మేము సుప్రీంకోర్టు అధికారానికి లోబడి ఉన్నామా? మా అధికారం లేదా? మేం ఫైనల్ కాదా? మీరే ఫైనలా? ఇవన్నీ ఇప్పుడు చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వం ధర్మాసనం, గవాయ్ గారు వెళ్ళిపోయే ముందు ఇదొక తీర్పు ఇచ్చారనమాట. రాష్ట్రపతికి గవర్నర్లకి రాజ్యాంగబద్ధ అధికారాలు ఉన్నాయి, వాళ్ళకి తిరస్కరించే అధికారం ఉంది, డెడ్ లైన్ పెట్టే అధికారం కోర్టులకి లేదు, ప్రభుత్వానికి కూడా లేదు అని తేల్చి చెప్పారు. అయితే ఎక్కువ కాలం సాగదీసుకోకుండా చూడండి, తిరస్కరించండి, అట్టి పెట్టుకోబాకండి, మీ దగ్గర పెండింగ్లో పెట్టుకోబాకండి అన్నటువంటి మాత్రం చెప్పారు. పెండింగ్లో పెట్టుకోకూడదు అంటే వీళ్ళు సరైన తీర్మానం చేయాలి కదా, అది కదా అసలు పాయింట్. ఇప్పుడు తద్వారా మోడీ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టుతో పోరాడకుండా రాష్ట్రపతి చేత కొట్టిస్తే దెబ్బ సుప్రీంకోర్టుకి తగిలింది.